అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో తెలియచేస్తారా? మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన బాధ్యతలు, పదవిలో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఎక్కువ కష్టం పడతారు. అయినప్పటికీ దానికి తగిన విధంగా గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అలాగే వృత్తిపరంగా నూతన వ్యక్తుల సహకారం, కొత్త వ్యక్తుల పరిచయాలు అనేవి కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామితో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు చాలా వరకు వ్యక్తుల సహకారంతో వాళ్ళు ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే నూతన ప్రయాణాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా పట్టుదలతో కార్యక్రమాల్లోని విశ్లేషించుకుంటూ అవి చేయడానికి తీవ్రంగా కృషి చేసి ముందుకు వెడతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఆర్థికంగా ధనం అందినప్పటికీ అది ఆకస్మికమైన ఖర్చులకి, అనవసరమైన వాగ్వాదాలకి లోను కాకుండా ఉండేట్టుగా ధనం విషయంలో కానీ, మాటల విషయంలో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో వీలైనంతవరకు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరి మధ్య అపార్థాలు రాకుండా ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాల్లో అన్ని విధాల ముందడుగు వేస్తారు. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందడానికి చాలా కష్టంగా మీరు శ్రమ చేసి అనుకున్న ఫలితాలని సాధిస్తారు. గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఇంతకు ముందు ఇచ్చిన రుణములు అందుబాటులోకి రావడం, అంటే ఎవరికైతే మీరు రుణాలు ఇచ్చారో అవి మీకు వెనక్కి రావడం కొంత కష్టం అనే విషయంలోకి మీకు అర్థమవుతూ ఒకటి ఉంటుంది. అలాగే ఆ విషయంలో వ్యక్తులతో విభేదాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, డ్రైవింగ్ చేసేటప్పుడు మొదలైన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే తోబుట్టువులతో కానీ, మిత్రులతో కానీ సంప్రదించేటప్పుడు, అభిప్రాయాలు పంచుకునేటప్పుడు, పంచుకునే సందర్భంలో కూడా ఎక్కువ ఘర్షణ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి సంతానంతో కలిపి మంచిగా చర్చలు చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. వారికి సంబంధించిన కార్యక్రమాల్లో ఉన్నతి అనేది ఏర్పడడం, అది మీకు ఆనందాన్ని కలిగించడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆశాజనకంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు వేసుకున్న ప్రణాళికాపరంగా అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధిలో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, నూతన వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీడియా రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. అలాగే జర్నలిజం రంగంలో ఉండే వాళ్ళకు కూడా అనుకూలతలు స్పష్టంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కొంత అసంతృప్తి అనేది ఏర్పడడం, దూర ప్రయాణాలకు సంబంధించి కానీ, తండ్రి, పెద్దలు మొదలైన వాళ్ళతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, పుణ్య సంబంధమైన కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ మొదలైన విషయాల్లో కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. మిత్రులతో కలిపి చర్చించేటప్పుడు కూడా మీ మాట నెగ్గడం కోసం మీరు చేసే ప్రయత్నాల వల్ల అవతల వాళ్ళకి కొంత ఇబ్బంది అనేది అధికంగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఎవరితోనా చర్చించేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో
జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన విషయాల్లో కానీ, మీరు ఏదన్నా వాటికి సంబంధించిన చర్చల విషయంలో కానీ, సంతానం సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా వారి యొక్క అలవాట్ల అభిరుచుల విషయంలో, వారి ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లో కొంత మీరు ఘర్షణకి లోనవుతారు కాబట్టి వాటి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పడతారు. భాగస్వామ్య వ్యవహారాల విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా తొందరపడి పెట్టుబడులు పెట్టేటప్పుడు వీలైనంతవరకు ఆత్మీయులు సంప్రదించి ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన పరిచయాలు అనేవి ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. వారికి సంబంధించిన విషయాలలో మీరు ఏదైనా ప్రణాళికలు చేపట్టినట్లయితే చాలా వరకు మీ సహకారంతో, అనుకూలతలతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా బాగుంటుంది. నూతన పరిచయాల వల్ల నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో, అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, డైజెషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే నిద్ర, విశ్రాంతి మొదలైన సంబంధించిన విషయాల్లో కొంత వీలైనంతవరకు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పోటీలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రమ కోర్చైనా సరే పోటీలో నెగ్గడానికి ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఖర్చులు చేసైనా సరే రుణములు చెల్లించడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే న్యాయ సంబంధమైన విషయాల గురించిన చర్చలు, మీకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆరోగ్య సంబంధించిన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మీనరాశికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీ ఆలోచనలు వికసిస్తాయి. మీ యొక్క ప్రణాళికలు ముందుకు పెడతాయి. మీ ఆలోచనలు, మీ సహకారం కోసం, మీ యొక్క సలహాల కోసం ముఖ్యులు మిమ్మల్ని సంప్రదిస్తారు. వ్యక్తులతో ఈ రోజున కార్యక్రమాలు చాలా ఆనందకరంగా ముందుకు సాగుతాయి. దూర ప్రదేశాల్లో ఉండే సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు కొన్ని అనుకూలమైన వార్తలు వినడం, అది మీ మనసుకి ఆహ్లాదకరంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే చక్కగా సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి ఈ రోజున పరిహారం విషయం కనుక మనం ఆలోచించుకున్నట్లయితే, అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం అనేది ముఖ్యంగా చేసినట్లయితే మొదట అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ దానితో పాటుగా కూడా ఇంకా ఏదైనా చెయ్యాలి అన్న భావన ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు ఒకటి, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు విన్నా కూడా మంచి ఫలితం అనేదే వస్తుంది. అంటే చేసుకోగలిగిన వాళ్ళు చేస్తారు. అంటే దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం, పోనీ అది కూడా అవకాశం లేకపోతే శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని విధాల ఉన్నతి, అభివృద్ధి అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే దత్తాత్రేయ మందిరాలు దర్శించడం, శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించడం, అలాగే అమ్మవారికి సంబంధించిన నామాలు వినడం మొదలైనవన్నీ కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటాయని మనం భావించవచ్చు. నేటి వైశిష్ట్యం.